ఈ ఆదివారం రోజున మోడీ గారు మన్ కీ బాత్లో మాట్లాడుతూ అంతరించిపోతున్న ఫోక్ ఆర్ట్స్, జానపద కళలు, అంతరించిపోతున్న రకరకాల వాయిద్యాలు అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ కళలను కాపాడుతున్న ఆర్టిస్టుల గురించి, అలానే అంతరించిపోతున్న వాయిద్యాలు, రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి కూడా ఆయన మాట్లాడారనమాట. ఎవరైతే కళాకారులు ఈ కళలకు జీవం పోస్తున్నారో, ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని బతికిస్తున్నారో వీళ్ళందరినీ కూడా ఆయన చాలామందిని పొగిడారు. దీనికి సంబంధించి ఆయన ఒక అవార్డు గురించి ప్రత్యేకంగా ప్రకటించారు. అంటే ఆ అవార్డు అనేది ఎంత ముఖ్యమో యువ కళాకారులకు అనే విషయం మీద. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అనే అవార్డు యాన్యువల్గా సంగీత్ నాటక్ అకాడమీ వాళ్ళు 40 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్న అవుట్ స్టాండింగ్ ఆర్టిస్టులకు ఇస్తున్నారంట. మ్యూజిక్, డాన్స్, డ్రామాలో ఎవరైతే వాళ్ళకి హిడెన్ టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని పైకి తీసుకురావడానికి, దాంతోపాటు ఆ టాలెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎవరైతే అంతరించిపోతున్న కళలను ఆదరిస్తున్నారు యువ కళాకారులు, వాళ్ళందరి కోసం అనమాట. ముఖ్యంగా ఎర్లీ ఇయర్స్ ఆఫ్ దేర్ కెరీర్, 40 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న ఇలాంటి కళల్ని ఆదరిస్తూ అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటే వాళ్ళ కోసం ఇలాంటి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ స్టార్ట్ చేస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఈ సంవత్సరం 33 ఆర్టిస్టులని 33 మందిని సెలెక్ట్ చేస్తుందంట. ఈ అవార్డు ద్వారా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ ద్వారా వచ్చిన అవార్డు విన్నర్కి 25,000 రూపాయల నగదు, దాంతోపాటు అవార్డు కూడా ఇస్తారు. 2006 సంవత్సరం నుంచి ఈ అవార్డ్స్ ప్రకటించడం మొదలెట్టారని మోడీ గారు చెప్పారు. సో ఇక్కడ మనం బిస్మిల్లా ఖాన్, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ గారి గురించి తెలుసుకోవాలి. ఆయనకి భారతరత్న, పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ, సంగీత్ నాటక్ అకాడమీ ఫెలోషిప్ ఇలాంటి చాలా అవార్డ్స్ వచ్చాయన్నమాట. దాంతోపాటు మీ అందరికి తెలుసు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షహనాయ్ ప్లేయర్, ఫేమస్ షహనాయ్ అనమాట. ఆయన లీడింగ్ హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్ ఆర్టిస్ట్. ఆయన హిందూ సెరమనీస్, ముస్లిం సెరమనీస్ అన్నిటి గురించి మాట్లాడుతుంటారు, పాడుతుంటారు. ఆయన ఫేమస్ సెక్యులర్ అంటే రిలీజియస్ హార్మోనీకి ఆయన ఒక ప్రతీక అని చాలామంది అంటుంటారు అనమాట. సో ఆయన చాలా ఇంటర్నేషనల్ మ్యూజిక్ ఫెస్టివల్స్లో కూడా పాడారంట. ఇక్కడ మనం ప్రత్యేకంగా ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ ఆయన అచీవ్మెంట్స్ గురించి కూడా చూసుకోవాలి. దాంతోపాటు మోడీ గారు సుర్ సింగర్ అనే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ గురించి మాట్లాడారనమాట. సుర్ సింగర్ అంటే మనకి సరోద్ లాగా ఉంటుంది, సరోద్ లాగా ఉండి చాలా డీప్ నోట్స్, సరోద్ కన్నా కూడా చాలా డీప్ నోట్స్ దానిలో ప్లే చేయొచ్చు అంట. వుడెన్ హ్యాండిల్తో, అది వుడ్తో సుర్ సింగర్ అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ వుడ్తో అంటే చెక్కతో తయారు చేస్తారంట. దానికి మెటల్ ఫింగర్ బోర్డు ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్కి 4 ఇవి ఉంటాయి అన్నమాట, 4 స్ట్రింగ్స్ ఉంటాయి, 4 స్ట్రింగ్స్ ఉంటాయి. ఈ స్ట్రింగ్స్ని ఏల్తో కాదు, మెటల్ పిక్తో, ఒక మెటల్ పిక్తో దాని స్ట్రింగ్స్ని వాయిస్తూ ఉంటారనమాట ఈ సుర్ సింగర్ అనేదాన్ని. ఇది వీణలాగా పెట్టుకుని వాయించవచ్చు అంట, లేదా ఒళ్ళో పెట్టుకుని వాయించవచ్చు, సితార్ లాగా వాయించవచ్చు, సరోద్ లాగా వాయించవచ్చు, రకరకాల పద్ధతిలో దీన్ని వాయించవచ్చు అంట. దీనికి సంబంధించి ఇది చాలా పాపులర్ సుర్ సింగర్ అనేది ఇప్పుడు బాగా న్యూస్లో వస్తుంది. కానీ ఇది అంతరించిపోతున్న ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. దీనికి కనుమరుగైపోతుందంట. సో దీన్ని రివైవ్ చేస్తున్నందుకు కూడా ఆయన మాట్లాడారు. దీనికి సంబంధించి 2-3 ఆర్టిస్టుల గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా జోయ్దీప్ ముఖర్జీ అనే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటలిస్ట్, ఆయన మల్టీ ఇన్స్ట్రుమెంటలిస్ట్ అనమాట. ఆ అబ్బాయి ఈ సుర్ సింగర్ని రివైవ్ చేస్తున్నాడంట. సో ఆయన్ని చాలా పొగిడారు మోడీ గారు ఈ స్పీచ్లో. తర్వాత మ్యాండోలిన్, మనందరూ తెలుసు మ్యాండోలిన్. మీరు దిల్వాలే దుల్హనియా లే జాయేంగే సినిమా చూస్తే షారుఖ్ ఖాన్ చేతిలో సినిమా మొత్తం ఆల్మోస్ట్ మ్యాండోలిన్ ఉంటుంది. ఇది చాలా చిన్న సైజు ఉంటుంది అనమాట. వీణా కన్నా, సితార్ కన్నా, గిటార్ కన్నా కూడా మ్యాండోలిన్ చాలా చిన్న సైజు ఉంటుంది. ఇది యూరోప్లో, ఎగ్జాక్ట్గా యూరోప్లో ఇది మ్యాండలిన్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ అయిందనమాట. అయితే ఈ మ్యాండలిన్ శ్రీనివాస్ చాలా పాపులర్. ఈ మ్యాండలిన్ వాయిద్యంలో ఉప్పలపు శ్రీనివాస్ అని మ్యాండలిన్ శ్రీనివాస్ అంటాం, ఫేమస్ ఇతను. ఈయన చాలా పాపులర్ అనమాట. మోడీ గారు ఈ మ్యాండలిన్ గురించి కూడా ప్రస్తావించారనమాట. తర్వాత తమిళనాడుకు చెందిన కరకట్టం అనే ఒక ఫోక్ డ్యాన్స్ గురించి కూడా ప్రస్తావించారు. అక్కడ మహిళలు కలర్ఫుల్ శారీస్ కట్టుకుని ఒక పాట్, ఒక కుండ అంటే కరకం అంటాం తమిళ్లో, కుండను పెట్టుకుని డ్యాన్స్ వేస్తారనమాట. కుండ తల మీద పెట్టుకుని మరియమ్మన్ అనే ఒక రెయిన్ గాడెస్ని, అంటే వర్షం పట్టని గాడెస్ని మరియమ్మన్ పూజిస్తూ డ్యాన్స్ వేస్తారు. సో దానిలో ఫేమస్ డాన్సర్ దుర్గాదేవిని కూడా గుర్తుపెట్టుకోవాలి. కరకట్టం డ్యాన్స్ దుర్గాదేవి అనమాట. తర్వాత పేరిణి, మనందరికి తెలుసు తెలంగాణలో కాకతీయ డైనాసిటీ టైంలో చాలా ఫేమస్ డ్యాన్స్ పేరిణి డ్యాన్స్. ఆ పేరిణి డ్యాన్స్ సంబంధించి రాజ్ కుమార్ నాయక్ అనే డాన్సర్, ఫేమస్ డాన్సర్ అనమాట. ఆయన గురించి కూడా మోడీ గారు ప్రస్తావించారు. కాకతీయ టైంలో శివుని పూజిస్తూ వచ్చిన డాన్స్ ఇది. రాజుల ముందు మార్షియల్ ఆర్ట్స్, ముఖ్యంగా
సైనికులు సేద తీరేటప్పుడు మార్షల్ ఆర్ట్స్తో అంటే యుద్ధ విన్యాసాలతో కూడిన డ్యాన్స్ కూడా ఉంటుంది అనమాట దీనిలో. అదే పేరిణి నృత్యం తెలంగాణలో. సో కరకట్టం తమిళనాడు ఫోక్ డ్యాన్స్, పేరిణి తెలంగాణ. దాంతోపాటు మ్యాండలిన్ అనే ఒక వాయిద్యం గురించి, అంతకు మించి మనం చూస్తే సుర్సింగర్ అనే ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ గురించి ప్రస్తావిస్తూ, దాంతోపాటు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్స్ గురించి కూడా మోడీ గారు మన్ కీ బాత్లో ప్రస్తావించారు. వీటన్నిటి గురించి చూసుకుంటే మంచిది.